హాయ్ హలో వెల్కమ్ టు లర్న్ విత్ లక్కీ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ చూసాము. నేను అప్పుడు చెప్పా కదా ఇంక్లూడ్ డివిజన్ ఆల్గారిథం నేర్చుకుందామని. ఇంక్లూడ్ డివిజన్ ఆల్గారిథం లిమ్మా అందరూ టఫ్ అని ఫీల్ అవుతారు. అసలు టఫ్ ఏం కాదు. దీంతో మనం ఒక 2 to 4 మార్క్స్ క్యారీ ఈజీగా చేసుకోవచ్చు. ఏంది, if we take any two positive integers a and b, then the exit integers q and r such that a equal to bq plus r, where 0 greater than r greater than b. అర్థమైందా? ఫస్ట్ మనకి ఇది అర్థమైతే అంటే ఇప్పుడు మనము ఒక టూ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాము. అవి ఏంటివి? ఏ అండ్ బి కదా. అవి ఈ రెండు ఒక ఇంటీజర్స్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే ఏంటివి? క్యూ అండ్ ఆర్ సచ్ దట్ అప్పుడు ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ 0 గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ బి. ఓకే, మనము ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. 7/3 అంటే ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవచ్చు? 2 into 3 2 into 3 అంతా 6 కదా. 6 అంటే +1. అర్థమైందా మీకు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు 7/3 అంటే ఇది ఏ అనుకోండి, ఇది ఏ, ఇది బీక్యూ ప్లస్ ఆర్ని మనం యాడ్ చేస్తున్నాం అంటే 7/3. 2 3s 6, 3 2s కూడా 6. మనము ఆర్ని యాడ్ చేస్తున్నాము అంటే ఆర్ ఎంత? 1. క్యూ ఈక్వల్ టు కోషంట్, ఆర్ ఈక్వల్ టు రిమైండర్. ఓకే, బీ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. అర్థమైందా? ఇది డైలీ లైఫ్ ఎగ్జాంపుల్. హెచ్సిఎఫ్ ఆఫ్ 225/135 క్వశ్చన్ ఇచ్చిండు. అంటే మనము ఇంక్లూడ్ డివిజన్ లిమ్మాని హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఈజీగా ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే 225/135 ఇది ఏ అనుకుందాము. ఫస్ట్ 225 ఈక్వల్ టు 135 into 1 ఎంత? 135 ప్లస్ 90 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 225 వస్తుంది. ఓకే, వచ్చిందా 225? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి 135 90 వచ్చినాయి అంటే ఈ రెండు 225ని డివైడ్ చేస్తే 135 90 వచ్చినాయి కదా. సెకండ్ స్టెప్లో ఇవి డివైడ్ చేద్దాం. ఓకే, ఏంటివి? 135/90. ఓకే, 135 ఏ అనుకుందాము, 90 into 1 90 into 1 plus 45. 90 into 1 90 plus 45 135 అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయింది మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. 90ని 45ని వేసుకోవాలి. 90ని 45 వేసుకోవాలి. "90 by 45" 90 అనుకుందాము. 45 into 2 plus 0. ఓకే, 45 into 2 ఎంత? 90 కదా. మనకిప్పుడు హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందో తెలుసా? దేర్ఫోర్ హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్ బై 225 and 135 is 45. లాస్ట్ 45 వచ్చింది కాబట్టి ఇట్లా. ఓకే, అండ్ hope you understand this video. For more videos like this, please share, subscribe.